లోకములో నీ సేవ, నీ పరిచర్య జరిగిస్తున్నామని మాకు నమ్మకము, విశ్వాసం కలిగింది ప్రభువా. ఈ పరిచర్య అభివృద్ధి పొందినట్లుగా, అనేక ఆత్మలనైనా రక్షించబడినట్లుగా, నీ ద్వారాగా నా తండ్రి మాకు మేలు కలుగునట్లుగా ఈ దినము నీవే మాట్లాడి నీ వాక్యాన్ని బయలుపరిచి ఆలకించే ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని వచ్చిన దేవా నీకు వందనాలు. వాక్యము నీది, మాట్లాడేవాడు నీవు, నిలబడేవారు నిమిత్త మాత్రులే కానీ వారిలో ఏమి ఉండదు నాయన. ఏదైనా నువ్వు చెప్పి నువ్వు బలపరిస్తేనే మేము బలముగా పనిచేస్తాము. అందుకు మా జీవితాలు నీ కొరకు అర్పించుకున్నాం నాయన. అయా, గత రాత్రి నీ దాసురాలుగా మోయాబు దేశంలో పుట్టినా కానీ ఏదా బెత్లెహేమునకు వచ్చి సమర్పించుకుంది. జీవిత యాత్ర అంతా నీ కొరకే, నీలోనే జీవించాలనుకున్న రూతుని బట్టి మీరు మహిమ పొందారు. దాని ద్వారాగా నాయన సంతానాభివృద్ధి కలిగించారు. భూలోకములోని పుట్టబోతున్న యేసయ్యను గూర్చి ముందుగా ప్రవక్తలు ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వచ్చిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు. మరి ఈరోజు కూడా నీవే మాట్లాడి, నీవే బలపరిచి, నీవే మా అందరికీ బలమైన సందేశాన్ని వినిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సతీష్ వాక్యం అందిస్తాడు, అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడి నామమున స్తోత్రం. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతి బుధవారంన దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాటలను బట్టి ఎలాగ మనం నడుచుకుంటున్నామో, ఎలాగ ఉండాలో, ఏ విధానంలో మనం అందరము నడిపించబడుతున్నాం అనేటువంటి సంగతులు తెలియపరుస్తున్నటువంటి దేవునికి మనము ఎప్పటికీ కూడా లోబడే ఉండాలి. అవునా? 40 రోజుల యొక్క ఉపవాస ప్రార్థనల యొక్క ప్రారంభం నుండి నేటికి ఇది 25వ రోజు. ఈ విన్నటువంటి వాక్యాలను బట్టి మన మనసులు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన బుద్ధి ఎలాగుంది, మన వివేకము ఎలాగుంది అని మనము ఒకవేళ ఆలోచించుకోగలిగితే, ఇప్పటి వరకు మీరు ఆదికాండం ప్రారంభం నుండి రూతు గ్రంథం వరకు 8 గ్రంథాలు విషయాలు నేర్చుకున్నారు. మరి వాటి విషయమై మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వాటిలో ఎవరిలాగా ఉండాలని మీరు తీర్మానం తీసుకున్నారు? 8 గ్రంథాలు కదా మనం ముగించుకున్నాం. ఇంకా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66లో 8 తీసేస్తే ఇంకెన్ని ఉన్నాయి? ఈ యొక్క 6, ఆ యొక్క 2, 58 గ్రంథాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎప్పటికవుతాయి? సరే, ఎప్పటికైనప్పటికీ దేవుడు నీ పట్ల, మన పట్ల తెలియపరిచే ప్రతి మాటకు మనసును ఉంచాలని దేవుడు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. ఉపదేశము మీద మనసు ఉంచుము, తెలివిగల మాటలకు చెవి ఒగ్గాలి. పోయిన వారం ఇదే బుధవారం ఒక మాట మనం విన్నాం కదా. ఏ మాట విన్నాం? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినాలి. విన్నామా మనం?
ఆలకించామా? దాచుకున్నామా? ఎవరికైనా దోచిపెట్టామా? దాచుకున్నాం. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు మనకి ప్రతిరోజు వినబడవు. అది విన్నప్పుడే మనం ఏం చేయాలా? దాచుకోవాలా, గ్రహించాలా. అమ్మా, మోషేతో దేవుడు ఏం చెప్పాడు? నాయనా, నేను మీకు తెలియపరిచేటువంటి వాక్యములను నీవు రాసుకొనుము అని నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మీరు గతంలో ఒక మాట చదివారు. ఏమని? యెహోవా మోషేతో సెలవిచ్చినటువంటి మాట. ఏ మాటది? నేను ఏదైతే నీకు తెలియపరుస్తున్నానో ఆ వాక్యాలు నువ్వు వ్రాసుకోవాలి. అయితే దేవుడు ఎప్పుడెప్పుడు చెప్పాడంటే ఆయనకు ఒక కాలాన్ని నిర్ణయించాడు, ఒక సమయాన్ని కేటాయించాడు. ఈ సమయంలో, ఈ కాలంలో నేను ఏదైతే నీ కొరకు నేను సిద్ధపరిచిన వాక్యం ఉందో వాటి కొరకు నువ్వు నా దగ్గరే ఉండాలా. ఎక్కడ ఉండాలంటున్నాడు? నా దగ్గరే ఉండాలా. అవునా? నిర్గమాకాండం 34వ అధ్యాయం తీయండి అందరూ. నిర్గమాకాండం 34వ అధ్యాయం. ఏమండి? నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మనము గతంలో చదివినటువంటి మాట 27వ వచనం చదవండి. నిర్గమాకాండం 34వ అధ్యాయము 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. తర్వాత అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడే ఉన్నాడు. వాక్యము కొరకు మోషే ఎన్ని దినాలు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 40. రాత్రం పగళ్ళు అంటే అప్పుడు దినాలు లెక్క ఎలా వస్తుంది? 40 రోజులు. ఏమండి? ఈ 40 దినాలు వేరే పనేం పెట్టుకోలేదు, వేరే ప్రయాణం ఎక్కడికి చేయలేదు, వేరెవరితో ముచ్చటించలేదు. ఎవరితో ఉన్నాడంట అక్కడ? అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా. ఎవరితో? యెహోవాతో కూడా ఉన్నాడు. మరి మీరెవరితో ఉంటున్నారు ఈ 40 రోజులు? మీరెవరితో ఉంటున్నారు ఈ 40 రోజులు? ఏమండి? దేవుడు ఒక నియమాన్ని బట్టి ఒక చక్కటి కాలాన్ని మీకు ఒక మంచి అవకాశాన్ని, లేక మనకు అనుకుందాం, మళ్ళీ నేను సెపరేట్గా అంటే మీరు బాధపడతారేమో, మనకు ఒక అవకాశంగా అనుగ్రహించినప్పుడు ఈ అవకాశాన్ని బట్టి మనం ఎక్కడుండాలి? ఏమండి? మోషేకు దేవుడు ఏం తెలియపరచబోతున్నాడు? వాక్యాన్ని నేను తెలియపరచబోతున్నాను. నీకు ఏ వాక్యం అయితే తెలియపరుస్తున్నానో, వినిపిస్తున్నానో, బోధన చేస్తున్నానో, లేక ఉపదేశిస్తున్నానో ఆ వాక్యమును బట్టి నువ్వేం చేసుకోవాలా? రాసుకోవాలంటే ఈయన ఒక చోట ఆయన ఒక చోట ఉండాలా? కాదు. రాయవలసినటువంటి వ్యక్తి, చెబుతున్నటువంటి వ్యక్తి దగ్గర ఉండాలా. ఇప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. మరి మనకి కూడా 40 రోజుల అవకాశం వచ్చిందా? వచ్చింది. మరి మనం ఎక్కడ ఉంటున్నాం? ఉన్నావా? 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నావా? అబ్బా, భలే చెప్పారండి. లెక్కలు వేసుకోండి ఒకసారి. సరిగ్గా చెప్పండి, ఆలోచించి. రాత్రింబగళ్ళు యెహోవాతో కూడా మోషే ఉన్నాడు. కానీ మనము పగలెవరితో ఉంటాం? పగలెవరో ఎక్కడెక్కడికో పోతూ ఉంటాం. రాత్రి అయితే అది కూడా రాత్రి అంతా ఉంటామా? ఉండం. ఎంతసేపు? ప్రార్థన జరిగేది 1.5 గంట. కానీ మనం అందులో ఎంత ఉంటాం? 10వ వంతు ఇస్తాం కదా. మనకి 10వ వంతు ఇవ్వటం మనకు అలవాటు కదా. 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వటం మనకు అలవాటు కదా. ఆ అలవాటు చొప్పున ఏం చేస్తాం? ఆ 1.5 గంటలో 10వ భాగం మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటాం. మరి మిగిలిందో దేవునికి 10వ భాగం ఇస్తే సరిపోద్దా? ఏమ్మా, దేవునికి 10వ భాగం ఇస్తే సరిపోతుందా? మోషే అలాగనే చేశాడు. 40 దినాలు యెహోవాతో కూడా ఉన్నాడు. మరి నీకు కూడా అట్టి 40 దినాలు అవకాశం ఇచ్చాడు కదా. మరి ఆ అవకాశాన్ని బట్టి ఆ దినాలలో నువ్వెక్కడ ఉండగలుగుతున్నావు? నువ్వెవరితో ఉంటున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? కానీ మోషే అలాగా మనలాగా పనులు పెట్టుకోలేదు. ఒకటే పని పెట్టుకున్నాడు. ఒకవేళ ఈ సమయం కనుక నేను దాటిపోతే
నేను తప్పించుకొని తిరిగితే, ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోకపోతే, ఈ యొక్క దేవుడు నాకు ఇచ్చిన ఈ కాలంలో ఈ యొక్క 40 దినాల యొక్క క్రమంలో నేను గనుక తప్పిపోతే, ఆయన తెలియపరిచే వాక్యాన్ని నేను ఏమైపోతాను? ఏమైపోతాను చెప్పండి. ఇప్పుడు రోజు ఒక క్రమం పెట్టి మీకు ఏమండి రేషన్ సప్లై చేస్తున్నానని గవర్నమెంట్ కనుక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? రోజు వెళ్తావా, లేకపోతే ఈరోజు జాలే అంటావా? వెళ్తాం కదా. ఒక రోజు వెళ్ళకపోతే ఏమవుద్ది? 39 రోజులు వెళ్ళాను కదా, లేకపోతే 10 రోజులు వెళ్ళాను కదా, 11వ రోజు వెళ్ళకపోతే ఏమవుద్దులే అని ఆగిపోతావా? వెళతావు. ఎందుకని? అది నీకు అవసరం. వాడు పెట్టిన రోజుల్లో తీసుకోకపోతే తర్వాత వాడు ఇస్తాడో లేదో తెలియదు. అందుకే నువ్వేం చేస్తావు? అందరికంటే ముందే వెళ్ళి కూర్చొని ఉంటావు. కూర్చున్నావా? మనం వెళ్ళి కూర్చున్నావా లేదా? కూర్చున్నాం. నా పేరు ఎక్కడుందా, అక్కడుందా అని అందరిని ఎతికాం, అందరిని అడిగాం. ఎక్కడ దొరికితే అక్కడ మన పేరు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. ఎందుకని? అవసరం. అది ఆ సమయంలో మాత్రం ఇవ్వబడింది. ఇప్పుడు ఇస్తున్నాడా? లేదు. మరి అలాగే మోషేకు కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టినప్పుడు ఏమండి అది ఉల్లంఘించాలా, లేకపోతే దానికి లోబడాలా? అందుకే మోషే ఏం చేశాడు? 40 రోజులు వాక్యము కొరకే ప్రభుతో కూడా కనిపెడుతూ ఉన్నాడు. ప్రభుతో కలిసిపోయాడు, ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. మరి మన సహవాసాలు 5 రోజులు వస్తాం, 6వ రోజు రాము. ఎందుకని? 7వ రోజు ఎలాగో చర్చిలో ప్రార్థన ఉంటుంది కదా, అప్పుడు వెళ్దాంలేనా? నీ క్రమం అనేది గనుక ఒకవేళ మధ్యలో ఆగిపోతే మాత్రము ఏమండి చాలా నష్టం, చాలా ఇబ్బంది. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా కార్యములు అశ్రద్ధగా, తర్వాత నేను వాడను ఆ పదాన్ని, నేను వాడను. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయకూడదు. అది మనకి మంచిది కాదు. ఏమండి ఎంతసేపు ఉంటున్నాం? 10వ భాగమే కదా ఇస్తున్నాం దేవుని సన్నిధిలో. ఏమ్మా చెప్పండి. నిజం ఒప్పుకుందాం. ఏం ఒప్పుకుందాం? నిజం ఒప్పుకుందాం. అవునా? 1.5 గంట ప్రార్థనలోనే మనం ఎంత భాగం ఇస్తున్నాం? ఏమండి మొత్తం ఇస్తున్నామా దేవునికి ఆ భాగాన్ని? ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో కేటాయిస్తున్నామా ఉండటానికి? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం. ఒకళ్ళు 1/2 గంట అంటారు, ఒకళ్ళు 20 నిమిషాలు అంటారు, ఒకళ్ళు అరగంట అంటారు, ఇంకొకళ్ళు వాళ్ళు మొత్తానికి రాడు. అవునా? ఇది క్రమం అంటారా? ఎందుకు క్రమం అని మనం చేయలేకపోతున్నాం అంటే అశ్రద్ధ. ఎవరేం అడగరు మనల్ని. కానీ ఎవరు అడగబోతున్నారు? సామెతల గ్రంథం ఇందాక మీరు చదివిన మాట ఒకసారి మళ్ళీ చదవండి. ఏం ఉపదేశము మీద మనసు ఉంచాలా. మనసు గనక ఉపదేశం మీద లేకపోతే నీ శరీరము నీకు సహకరించదు. ఏమండి మన యొక్క హృదయాల్లో, మన మనసులో ఏముండాలంట? ఉపదేశం ఉండాలా. మన మనసులో, మన హృదయాలు ఏముండాలి? దేవుని యొక్క ఉపదేశాన్ని కలిగి ఉండాలా. అలా కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యము చేత ఈ హృదయము, ఈ మనసు, నీ శరీరానికి ఏం చెప్తుంది? ప్రార్థన సమయము ప్రారంభమైంది, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు అని అనగానే నీ కాళ్ళు, నీ చేతులు, నీ ఒళ్ళు, నీ శరీరం అంతా కూడా ఏమవుతుంది? పరిగెలెడుతుంది. ఎప్పుడది? శ్రద్ధ కలిగినప్పుడు. ఎప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది? నీ యొక్క మనసు ఉపదేశము మీద ఉంచినప్పుడు. అర్థమవుతుందా? ఉపదేశము మీద ఉంచినప్పుడు తెలివి కలిగినటువంటి మాటలకి ఏం ఒగ్గాలి? చెవి ఒగ్గాల. ఆలోచించుకో. ఏ మాటలు వినటానికి ఆశపడుతున్నావు? ఏ మాటలు వినటానికి ఆతృత పడుతున్నావు? ఏ మాటలు మాట్లాడడానికి ఎవరితో ఎక్కడెక్కడికి తిరుగుతున్నావో జాగ్రత్త. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, నీకు ఇవ్వబడినటువంటి ఈ కాలమందు ఆయన వాక్యాన్ని, ఆయన ఉపదేశాల్ని తెలుసుకోవడం కొరకు మనం ఎవరితో ఉండాలా? ఎవరితో చెప్పాలి నువ్వు? అక్కడికి వెళదాంరా, కూర్చో కాసేపు మాట్లాడదాం, రా పని ఉంది, లేకపోతే వంట చేయి. ఇలాగ చెప్పేవారికి నువ్వేం చెప్పాలా? అయ్యా, నాకు దేవుడు ఒక నియమం పెట్టాడు. 40 రోజుల యొక్క ప్రార్థనలు ప్రభు సన్నిధిలో ఏర్పాటు చేయబడింది. ఆ సమయమందు దేవుని యొక్క ఉపదేశము కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుడు నా జీవితాన్ని పట్ల చేయబోయేటువంటి మేలును పొందుకోవటానికి నేను ఎవరితో ఉండాలి? యెహోవాతో ఉండాలి.
యెహోవా సన్నిధిలో ఉండాలి. నేను ఆ సమయాన్ని ఉల్లంఘిస్తే తర్వాత నేను నష్టపోతాను, అది నాకు మేలు కాదు. నష్టం అనేది మనం పోవటం మంచిదా కాదా చెప్పండి? మనం నష్టపోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడా? లాభపడాలని ఆలోచిస్తున్నాడా? లాభపడాలని ఆలోచిస్తున్నాడు. నష్టపోవాలని దేవుడు ఆలోచించడు. మనుషులు చేస్తారు మనం నష్టపోవాలని, మనకు లాభం రాకూడదని, మనకు క్షేమం రాకూడదని. కానీ దేవుడైతే మన పట్ల క్షేమాన్ని ఇవ్వాలని చూస్తాడు. ఏమండి, కీర్తనలు 16వ కీర్తన 3వ వచనంలో అంటాడు, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టమైన వారు. ఏమండి, దేవుని పట్ల భక్తి కలిగినటువంటి వారు, శ్రద్ధ కలిగినటువంటి వారు, భయము కలిగినటువంటి వారు, ఆయన ఉపదేశము కొరకు ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలని నిశ్చయించుకున్నటువంటి వారిని బట్టి దేవుడు ఏమంటున్నాడు, వీళ్ళు భక్తి కలిగిన వారు. వీళ్ళు గత వారం విన్నామా? ఎవరెవరు విన్నాం? భక్తి కలిగినటువంటి 2 పేర్లు విన్నాం. ఎవరు వాళ్ళు? కొర్నేలి, లూదియా. వీళ్ళు ఏ ఉద్దేశాన్ని బట్టి భక్తి కలిగిన వారని సాక్ష్యాన్ని పొందారు చెప్పండి? చెప్పండి. దేవుడు సేవకులు చెప్పినటువంటి వాక్యానికి వారు శ్రద్ధ చూపారు. ఏమండి, కొర్నేలి అనేటువంటి వాడు భక్తి కలిగిన వాడు ఎలాగయ్యాడు? సేవకుడు ద్వారాగా చెప్పేటువంటి దేవుని యొక్క వాక్యానికి తన హృదయంలో చోటిచ్చాడు, తన గృహంలో చోటిచ్చాడు. అనేకులు ఆ వాక్యము చేత పరిశుద్ధాత్మ ద్వారాగా బలపరచబడటానికే ఒక మంచి కార్యాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. అతన్ని దేవుడు ఏం చేశాడు? భక్తి కలిగిన వాడు అని సంబోధన చేయబడింది. అలానే లూదియా ఎలాంటిది? వ్యాపారము చేసేటువంటిది. ఏమండి, వ్యాపారం చేసేవాడు సంపాదనలో పడితే వాడికి రాత్రి పగలని తేడా ఉంటుందా? ఉండదు. ఏమండి, కానీ లూదియా ఏం కలిగి ఉన్నదని రాయబడింది? దైవ భక్తి. ఎలా ఆమె ఆ పేరును సార్థకము చేసుకుంది, ఎలాగ ఆ బిరుదుని ఆమె పొందుకోగలిగిందంటే ప్రభు యొక్క మాటలకు తన హృదయాన్ని అంగీకారం తెలిపింది. ప్రభు యొక్క ఉపదేశము కొరకు తన మనసును సమర్పించుకుంది. ప్రార్థన జరుగుతున్నటువంటి కూడికలోకి ఆమె తన వ్యాపారాన్ని విడిచిపెట్టేసి ఆ సేవకుల ద్వారాగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ వాక్య బోధనలు వినటానికై ఈ లూది అనే స్త్రీ వెళ్ళింది. ఆ వెళ్ళుటను బట్టి ఏం జరిగింది? తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకుంది. అందుకు ఆమె పట్ల దేవుడు ఏమన్నాడు? దైవ భక్తి కలిగిన స్త్రీ. ప్రభువుకి ఎవరంటే ఇష్టం? ఏమ్మా, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. నీవు కూడా అలాంటి భక్తి కలిగినగా ఉన్నట్లయితే నిన్ను కూడా ఎవరు ఇష్టపడకపోయినా ఎవరు ఇష్టపడుతున్నారు? దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు మెచ్చుకుంటున్నాడు. క్రమముగా శ్రద్ధ కలిగి నా సన్నిధిలో నేను వారి కొరకు నియమించినటువంటి కాలానికి అనుగుణముగా నడిపించబడుతున్నటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? వారు నాకు ఇష్టమైన వారు. ఏమండి, ఇష్టమైన వారు. ప్రభువుకే ఇష్టమైతే ఇక నిన్ను ఆపేవాడు ఎవడని ఉంటాడా? చెప్పండి. నిన్ను అడ్డుకునేవాడు ఎవడని ఉంటాడా? నిన్ను ఆపివేయాలని చూసేటువంటి ఆలోచనలు నీ పట్ల జరగనివ్వబడతాయా? జరగవు. ఎందుకని? ప్రభు యొక్క దృష్టి నీ మీద ఉంది. ప్రభు యొక్క ఇష్టాన్ని నువ్వు సంపాదించుకున్నావు. ప్రభు యొక్క ఇష్టాన్ని పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమండి, మనము దేవుడిని ప్రేమించడం ముఖ్యమా? దేవుడు మనల్ని ప్రేమించడం ముఖ్యమా? ఏమండి, మనం ఇలాగ రక్షించబడ్డామంటే మనం దేవుడిని ప్రేమించడం వల్ల కాదంట. దేవుడే మనలను ప్రేమించాడు, దేవుడే మనల్ని ఇష్టపడ్డాడు. ఎందువలన? ఆయన వాక్యము కొరకు, ఆయన బోధ కొరకు ఎవరైతే ఏమండి మనస్సును కలిగి చెవి యొగ్గి ప్రభు యొక్క వాక్యం కొరకు నిలబడతారో వారి పట్ల దేవుడు తన ఇష్టాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇష్టము అనేటువంటిది కనుక ప్రభు యొద్ద మనం సంపాదించుకుంటే ఆ ఇష్టము ద్వారాగా మనం ఏమి లాభపడతాం, ఏమి పొందుకుంటాం? ఏమండి, ఏం పొందుకుంటాం? దేవుని ఇష్టాన్ని మనం కలిగి ఉన్నాం, దేవుని ప్రేమ మన మీద ఉంది. ఆ ప్రేమను బట్టి దేవుడు మన పట్ల ఆయన కలిగినటువంటి ఇష్టాన్ని పట్ల మనకి ఏం చేయబోతున్నాడో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త
మార్కు సువార్తలోని మొదటి అధ్యాయంలో 40వ వచనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడంట? ఒక వ్యక్తి అనేటువంటి వాడు, ఆయన పరిస్థితి రోగముతో ఉంది. గుర్తుపెట్టుకో, ఈ వాక్యం మనందరికీ అనుకుందాం. మనము కూడా చాలా సమస్యలతో ఉన్నాం, అవునా కదా? అవును, చాలా ఇబ్బందులతో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, కన్నీళ్లతో ఉన్నాం, సమస్యలతో వేగిపోతున్నాం. అది ఏ పూర్వకంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి, ఏమండి, లేకపోతే వస్త్రం విషయంలో కానివ్వండి, ఏదైనా కానీ ఏదో ఒక సమస్య మనము కలిగి ఉన్నాం, అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి తనకున్న సమస్యను బట్టి దేవుని ఎదుటికి వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు రాగానే ఏం చేశాడు? ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మోకాళ్ళు ఉన్నటువంటి అర్థం ఏంటి? ఏమి చూపిస్తుంది? తగ్గింపు. నేను మరొక మాట అంటాను, శ్రద్ధ అంటాను. ప్రభు పట్ల శ్రద్ధ లేదా ఇష్టం లేదా భక్తి, అవునా? భక్తి కలిగిన వాడే కదా మోకాళ్ళు వేయగలుగుతాడు. దేవుని మీద ఆశ ఉన్నవాడే కదా ఆయన దగ్గరికి రాగలుగుతాడు. ఆశ లేనివాడు వస్తాడా? రాడు. ఎందుకని? వాడి ఆశలు వేరేగా ఉంటాయి, వాడి కోరికలు వేరేగా ఉంటాయి. ఆ కోరికల కోసము ప్రభువుని ఇష్టపడాడు. కానీ ప్రభువుని ఇష్టపడితే గనక లోక సంబంధమైన వాటిని వదులుకోవడానికి ఇష్టపడతాడు. అందుకే పౌలు గారు ఒక చోట అన్నాడు కదా, ఏమన్నాడు? ఏమండి, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధనము కంటే క్రీస్తు నిమిత్తము శ్రమలు పొందుటే నాకు మేలు అన్నాడు పౌలు గారు. మోషే అన్నాడు, ఏమండి. అలానే పౌలు కూడా ఏం మాట్లాడాడు? బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభమే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువును నువ్వు ఇష్టపడితే నీ ముందు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నువ్వేం చేస్తావు? తీసి పాడేస్తావు, అవునా? అవును. ఈ కుష్ఠరోగం యొక్క పరిస్థితి ఏంటంటే వ్యాధితో ఉన్నాడు, రోగముతో ఉన్నాడు. అప్పట్లో కుష్ఠరోగం అంటే ఎవడు ఇష్టపడేవాడు కాదు, ఏమండి. రాను రాను కాలం మారింది కాబట్టి ఏదో మనము దేవుని ప్రేమను బట్టి సర్దుకుపోతున్నాం. కానీ గత కాలంలో, పురాతన కాలంలోని ఎవరికైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధి వచ్చిన వాడిని ఊర్లో ఉండనివ్వరు, బయటికి పంపించేస్తారు, ఊరి బయటికి. ఎందుకని? వాడు ఊర్లో ఉండటం వల్ల వాడికి ఉన్నటువంటి, ఏమండి, వాడికి తగిలినటువంటి ఆ గాలి వేరే వాళ్ళకి సోకి ఆ వ్యాధులు వస్తాయేమో అని భయంతో వ్యాధి కలిగిన వారిని ఊర్లో ఉండనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరి మీద ఆశ కలిగింది? యేసయ్య మీద ఆశ కలిగింది, యేసయ్య మీద ఇష్టం కలిగింది, యేసయ్య మీద భక్తి ఏర్పడింది. ఆ భక్తిని బట్టి యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమండి ఏం అడుగుతున్నాడో మనం చూద్దాం. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఏమి ఇష్టపడుతున్నాడండి ఆ మానవుడు? కుష్ఠరోగంతో ఉండి ప్రభు దగ్గర మోకాళ్ళు ఉన్నవాడు ఏం అడుగుతున్నాడు? ప్రభువా నీకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయాలా? లేదు ప్రభువా నేను ఒక్కడే వచ్చాను, నువ్వేదో బాగు చేస్తాను వచ్చానని అన్నాడా? కాదు. ప్రభు యొక్క ఇష్టాన్ని బట్టి ఏమండి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క ఆలోచనల గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉన్నాడు. ఆయన అడుగుతున్నటువంటి మాటలోని ఎంత గొప్ప భక్తి కనబడుతుందో ఈనాటి దినాల్లో కూడా మనము నేర్చుకోవాలా, ఏమండి. మనం ఏదో ప్రభు యొక్క సన్నిధిని కలిగి ఉండటానికై ఏమండి ఎంత ఆశ కలిగి ఉంటున్నాం అనేటువంటి ఉద్దేశంలో మనము కూడా తెలుసుకోగలిగితే ఏది మన భక్తి అనేది తెలిసిపోతుంది. ఈ వ్యక్తి ఇష్టపడుతున్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతేనే, ఏదో నేను వచ్చానని కాదు, ఏమండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయి అని అడగగానే ప్రభు ఏమన్నాడు? 41వ వచనంలో నాకు ఇష్టమే ప్రభు అన్న మాట. ఈ వ్యక్తి ఎవరి ఇష్టాన్ని కోరుతున్నాడు? దేవుని ఇష్టాన్ని ఈ వ్యక్తి కోరుతూ ఉంటే ప్రభు ఎవరికి ఏమని కోరుతున్నాడు? నాకు ఇష్టమే. మరి మన జీవితంలో ఎవరి ఇష్టాన్ని జరిగించుతున్నాం? ఏమండి, మన యొక్క దినచర్యలోనే ఎవరి ఇష్టాల పట్ల లోబడిపోతున్నాం? ఆలోచించు. ఎవరి ఇష్టాన్ని కోరుతున్నాడు ఈ మానవుడు? ఈ కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి ఇష్టాన్ని కావాలని కోరుకుంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టం, నీ ఇష్టాన్ని బట్టి జరిగించు, నీకు ఇష్టమైతే జరిగించు అని కోరుతుంటే ప్రభు అతను చూసి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో
చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది? ప్రభు యొక్క ఇష్టాన్ని పొందిన వారికి ఏం జరుగుతుంది? ఏం జరిగింది ఇక్కడ? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. ఏమండి? గొప్ప మేలు జరిగింది ఆ వ్యక్తికి. మరి మనము కూడా ఇష్టపడాలా లేదా? ఎవరితో ఉండటం ఇష్టపడాలి? దేవునితో ఉండటం ఇష్టపడాలా? 6 లక్షల మంది జనాభా లెక్కించబడిన వారు. ఆ లెక్కించబడిన వారు కూడా ఎవరు? 20 సంవత్సరాలు పై ప్రాయము కలిగిన వారు. 6,03,550 మంది ఇశ్రాయేల్ యొక్క జనాంగంలో లెక్కించబడిన వారు. వాళ్ళు మాత్రమేనంటే కాదు. వాళ్ళు ఎవరు? సైన్యముగా సిద్ధపరచబడిన వారు, 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు. ఇంకా 20 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి వారు లెక్కలో లేరు. ఏమండి? లెక్కలో లేరు. కానీ ఎంతమంది విస్తారంగా ఉండి ఉంటారో ఆలోచించండి. కానీ వాళ్ళందరిలో కల్లా ఎవరిని కోరుకున్నాడు దేవుడు? ఒక్కడే ఇష్టపడ్డాడు. ఏమండి? ఒక్కడిని మాత్రమే పిలుచుకున్నాడు కొండ మీదకి. ఆయన మహిమలోనికి ఒక్కడు మాత్రమే పిలుచుకున్నాడు. ఏమండి? ఆ కొండ, ఏ కొండ? సీనాయి అనేటువంటి కొండ దగ్గరికి ఎవరినెవరిని పిలిచాడంటే దేవుడు మోషేని పిలిచాడు, అహరోను పిలిచాడు, ఇశ్రాయేలీలో 70 మందిగా సమకూర్చబడినటువంటి పెద్దల్ని పిలిచాడు. బాగానే ఉంది. కానీ కొండ అంచు దగ్గరికి పిలువబడ్డారే తప్ప కొండ పైకి మాత్రం ఎంతమంది పిలిచాడు? ఒక్కడనే పిలిచాడు. ఒక్కడనే. ఆ కొండ కింద ఇంకా ఎంతమంది ఉన్నారు? లక్షల్లో జనాభా ఉన్నారు. విస్తారంగా జనం ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఏమండి? ఆ కొండ అంచు దగ్గరకు వచ్చిన 70 మందిని పైకి పిలవలేదు. మోషే అన్న అయినటువంటి అహరోన్ని పిలవలేదు. కానీ ఎవరిని పిలుచుకున్నాడు? మోషేని మాత్రం పిలుచుకున్నాడు. ఎందుకని పిలుచుకున్నాడు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకం అంటే అర్థం ఏంటి చెప్పండి? నమ్మకం అంటే అర్థం ఏంటి? నమ్మకం చెప్పే ప్రతి మాట ఆలకిస్తాడు, చెప్పే ప్రతి పని చేస్తాడు. అలా చేసేవాడిని, అలా వినేవాడిని అశ్రద్ధుడు అంటాడా? శ్రద్ధ కలిగిన వాడు అంటాడా? అది సంగతి. శ్రద్ధ కలిగిన వాడు, నమ్మకత్వాన్ని కలిగిన వాడు, చెప్పేటువంటి మాటకి లోబడేవాడు, చెప్పేటువంటి పనిని చేసేటువంటి వాడు. దేవుడు ఏం చెప్పాడు మోషేకు? ఏం చెప్పాడు దేవుడు మోషేకు? అయ్యా, నేను చెప్పబోయే వాక్యాన్ని నువ్వు రాసుకో అన్నాడు. అందుకు మోషే లేదు ఉండొస్తాను అన్నాడా? లేదు. చెప్పినటువంటి వెంటనే జరిగించాడు. 40 రోజులు ఉన్నాడు ప్రభుతో. ఆ వాక్యాన్ని తెలుసుకుంటున్నాడు. దేవుడు తెలియపరుస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఉపదేశిస్తూ ఉంటే చక్కగా ప్రభు దగ్గర కూర్చొని, ఏమండి, ఆ సీనాయి పర్వతమును మీదన కూర్చొని ప్రభుతో ఆయన బోధలు వింటూ ఉన్నాడు. ఆయన మాటలు తెలుసుకుంటూ ఉన్నాడు. ఎలాగున్నాడు ఇంతకే మోషే? ఆ 40 రోజులు ఎలాగున్నాడు? ఇంకా చదువుతండి, అక్కడ చదవండి ఒకసారి. చదవండి అమ్మా 34లో ఆ వాక్యాన్ని కంప్లీట్ చేయండి. 40 దినాలు పైనుంచి పైనుంచి చదవండి. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండి ఆ 40 రోజులు ఏం చేయలేదు. అయ్య బాబోయ్, ఎలా ఉండగలిగాడండి బాబు ఈయన? 40 రోజులు రేయింబగళ్ళు భోజనము చేయలేదు. మనమేమో లాగించేస్తున్నాం. ఒకరోజు చికెన్ అంటాం, ఒకరోజు చేపలు అంటాం, ఒకరోజు మటన్ అంటాం, ఒకరోజు పీతలు అంటాం, ఒకరోజు రొయ్యలు అంటాం, ఒకరోజు ఏమో గుడ్లు అంటాం. కానీ మోషే ఏం చేశాడు? సాధ్యమేనది? చేయగలుగుతాడా? ఏమండి? యేసు ప్రభు చేశాడు, ఆయన దేవుడు కాబట్టి. కానీ ఇక్కడ ఎవరు చేశారు? మోషే మనలాంటి వాడు. ఏమండి? మనలాంటి వాడు, ఆకలి కలిగిన వాడు, దప్పిక కలిగిన వాడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనలాగా తినేవాడు. కానీ ఏం చేశాడు? మానవుడై ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏమయ్యాడు? దేవుని యొక్క వాక్యము పట్ల ఏం మానేసుకున్నాడు? గృహాన్ని వదిలేశాడు, నివాసాన్ని వదిలేశాడు, జనాంగాన్ని వదిలేశాడు, అన్నను వదిలేశాడు, అక్కను వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు. ఏమండి? కుటుంబాన్ని వదిలేశాడు, వదిలిపెట్టేశాడు. కేవలం దేని కొరకు వచ్చాడు? చెప్పండి గట్టిగా. దేవుని యొక్క వాక్యము కొరకు అన్నీ వదిలేసుకొని 40 రోజులు తినలేదు,
నీళ్లు కూడా త్రాగలేదు. ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఏమండి, 40 రోజులు సాధ్యమేనా? ఇది సాధ్యమేనా ఏమ్మా? సాధ్యం కాదు. మనలాంటి మానవులకైతే ఇలాగ ఉండటం సాధ్యం కాదు. 40 రోజులు, మహా అయితే 3 రోజులు ఉంటాం. రేపు గుడ్ ఫ్రైడేకి మొదలెడతాం. మనం అంతా మొదలెట్టమా? మొదలెడతాం. కానీ ఉండగలుగుతామా అంటే ఉండలేము. మధ్యలో అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళు, లేకపోతే ఏ సంఘస్థులు మజ్జిగ నీళ్ళను, లేకపోతే కొబ్బరి నీళ్ళను, లేకపోతే ఆ రసన ప్యాకెట్ నీళ్ళను తెస్తేనే కానీ ఆ 3 రోజులు మనం నిలబడలేము. కానీ మోషే ఏం చేశాడు? అహరోను ఏమన్నా, ఒరే మోషే తాగరాని ఇచ్చాడా? లేదే. ఆ 70 మంది పెద్దలు, ఊరి బాబు మనల్ని నడిపించినటువంటి, మనల్ని ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చిన నాయకుడు ఏమైనా తింటున్నాడో లేదని ఒకడైనా ఆలోచించాడా? ఆలోచించలేదు. అడగలేదు కదా అని దిగొచ్చాడా మోషే? లేదు. ఎందువలన దిగి రాలేదంటే దేవుని యొక్క వాక్యము పట్ల ఆ వ్యక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉండబట్టే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసుకున్నాడు? ఏం చేసుకున్నాడు? మోషేని ఏం చేసుకున్నాడు? దేవుడు ఇష్టపడ్డాడు. ఎందువలనంటే మోషేకి ఏమండి నాలిక మాట మాంద్యం ఉందా లేదా? నత్తివాడు అన్నాడు కదా, నేను నత్తివాడిని కదా ప్రభా, నన్ను ఎలాగ ఎంపిక చేసుకుంటావు? సహజంగా మీకు ఒక విషయం చెప్తాను చూడండి. దేవుడు తన యాజకత్వాన్ని ఉపయోగించుకునేటప్పుడు కానీ, తన అర్పణను తీసుకునేటప్పుడు కానీ ఏ లోపం కూడా ఉండకూడదని ఆ రోజుని తెలియపరిచాడు. ఏ లోపము ఉండకూడదు. స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాల. ఏమండి, సంపూర్ణంగా ఉండాల. ఏదైనా ఒకవేళ లోపం ఉంటే దాన్ని ఏం చేయాలన్నాడు? దాన్ని అర్పించొద్దు అన్నాడు దేవుడు. కానీ మోషేకి ఏం లోపం ఉంది? ఆయన మాట సరిగా రాకపోయినా దేవుడు అతన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? నమ్మకం. ఆయనలో నమ్మకం చూశాడు దేవుడు. ప్రభు యొక్క ఇష్టాన్ని కోరుకునేటువంటి భక్తిని చూస్తున్నాడు దేవుడు. ఈరోజు అదే నమ్మకంతో అదే ఇష్టాన్ని ప్రభువుకే మనము సమర్పించేకున్న వారుగా ఉంటే గనక ప్రభు మనల్ని ఇష్టపడటం ద్వారా ఏం పొందుకుంటాం మనం? ఈ వ్యక్తి ఏం పొందుకున్నాడు? మార్కు సువార్తలో ప్రభు యొక్క ఇష్టాన్ని పొందినటువంటి వ్యక్తికి ఏం కలిగింది? రోగము నుండి, వ్యాధి నుండి స్వస్థత కలిగింది. ఇప్పుడు మోషే ఒకవేళ నత్తివాడైనప్పటికీ కూడా ఏమండి, ఆయన నమ్మకస్తుడు. ఆయన ప్రభు యొక్క పని చేయటంలో శ్రద్ధ కలిగిన వాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి ప్రభువు ఆ వ్యక్తిని ఏం చేసుకున్నాడు? నాయకుడిగా సిద్ధపరుచుకున్నాడు. అన్ని లక్షల్లో ఎవరిని పిలవకుండా కేవలం మోషేని మాత్రమే పిలుచుకోవటం గల కారణం ఏంటంటే మోషేలో ఏం కనబడింది? దేవునికి నమ్మకం. దేవునికి ఏం కనబడాలి మనలో? దేవునికి ఏం కనబడాలి? మొదటి మాట భక్తి కనబడాలి. రెండవది నమ్మకం కనబడాలి. మరి నమ్మకాన్ని కలిగిన వారికి ఏం లభిస్తుంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతాయి? ప్రభు ఇష్టాన్ని పొందుకుంటే మనం ఏం చేయబడతాం? స్వస్థత పొందుకుంటాం. దేవుడికి మనం నమ్మకాన్ని చూపించగలిగితే ఆ నమ్మకం ద్వారాగా మనకి ఏం పొందుకుంటుంది? దీవెనలు మనకి లభిస్తాయి. ఏం లభిస్తాయి? దీవెనలు లభిస్తాయి. ఇక్కడికి వచ్చామంటే మనందరికీ అదే కదా కావాలి, అవునా కదా? నిజం ఒప్పుకుందాం. ఎందుకండి మొహమాటాలు? నేనైతే ఒప్పుకుంటాను. ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు అని నన్ను అడిగితే కనుక నేనేం చెప్తాను? నాకు దీవెన కావాలి, నాకు దీవెన కావాలి. దావీదు అడగలేదా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండులాగున దాన్ని నువ్వేం చేయాలా? ఈ ఆశ కావాలి మనకి, ఈ కోరిక మనం కలిగి ఉండాలి. ఏదేదో అడగటం కాదు, దేవుని యొక్క దీవెన కావాలని అడగండి. కుటుంబాల పట్ల దేవుని యొక్క ప్రణాళిక జరిగించమని ప్రభు యొక్క సన్నిధిలో ఉంచమని అడగండి. దావీదు అదే కోరుకున్నాడు. ఏమండి, దావీదు అదే ఆశించాడు. ఆ ఆశను దేవుడు అతని పట్ల నెరవేర్చాడు. ఈరోజు మనము కూడా ఏమండి దేవుని యొక్క నమ్మకాన్ని మనము పొందుకుంటే ఆ నమ్మకం ద్వారాగా మేలు దీవించబడతాం. దేవుని యొక్క ఇష్టాన్ని మనం కలిగి ఉంటే ఆ ఇష్టాన్ని బట్టి మనలో ఉన్నటువంటి సమస్యలు, మనలో ఉన్న రోగం, మనలో ఉన్న వ్యాధులు ఏమవుతాయి?
ఏమవుతాయి? తొలగిపోతాయి. ఏమండి, నా వైపు చూడండి, చెప్పేది నేను కదా, అటు చూడకండి, నన్ను చూడండి. వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉంచమని మొదట్లోనే దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటే ఇంకా అటు ఇటు ఎందుకు చూస్తాం మనం? పడవ ప్రయాణం జరుగుతుంది సముద్రం మీద. పడవ ప్రయాణంలో అనేక మంది చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే పెద్ద తుఫాన్ రేగింది. తుఫాన్ రేగితే యేసు ప్రభువు వారు అలాగే నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అలాగ నడుచుకుంటూ వస్తే పడవలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చూశాడు. ఎవరిని చూశాడు? దూరంగా నడుచుకుంటూ నీళ్ళ మీద వచ్చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఒక మనుషుడు అన్నాడు, ఆయన మన దగ్గర దెయ్యం వస్తున్నారు, ఎవడో సముద్రంలో చచ్చిపోయినాడు, దెయ్యం అయిపోయి తిరుగుతున్నాడు, మనం వాడి చేతిలో దొరికేసాం, మనల్ని చంపేస్తాడని ఒక వ్యక్తి భయపడుతూ ఉంటే, ఏమండి, ఈ మాటను బట్టి మిగిలినటువంటి వారు కూడా భయపడుతూ ఉన్నారు. భయపడుతుంటే పడవ దగ్గరికి వెళుతుంది. ఆ నీళ్ళ మీద నడిచేటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారు. మొత్తానికి ఇద్దరు కలుసుకున్నారు. దెయ్యం దెయ్యం అంటూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, ఒరే నేను దెయ్యాన్ని కాదురా నాయన, మీ కొరకు వచ్చిన రక్షకుడు అనగానే, ఏంటి ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నావు, మేమేమో పడవలో ప్రయాణం చేస్తున్నాము, ఇది సాధ్యమేనా అని అడిగితే, సాధ్యమేరా, నా వైపు చూస్తూ వచ్చేరా బాబు పేతురు అనగానే పేతురు పడవలోంచి దిగి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు వైపు చూస్తున్నంతసేపు చక్కగా నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. సముద్రం మీద గాలి వీస్తుంది కదా, ఏమా వీస్తుందా వీదా? మాకేం తెలుసు అని అడుగుతారా? ఖచ్చితంగా గాలి వీస్తుంది సముద్రం మీద. ఈ చల్లగాలికి ఆ నడుస్తున్నటువంటి పేతురు కాస్త కొద్దిగా పక్కకు చూశాడు. పక్కకు చూస్తే ఏమైంది? అప్పటి వరకు చక్కగా నడకలు వేస్తున్నటువంటి ఈ పేతురు పక్కకు తిరగగానే వెంటనే ఏమైపోయాడు? అది ఎటువైపు చూడాలా మనం? యేసు వైపే చూడాలా. యేసు వైపే చూడాలా. యేసు మాటలను కొరకే ఎదురు చూడాలా. యేసు యొక్క ఉపదేశము కొరకే కనిపెట్టుకొని ఉండాలా. యేసు యొక్క తెలివైనటువంటి మాటల గురించి చెవి యొగ్గాల. మనుషుల మాటలు, మనుషుల ఉపదేశాలు వినటం కాదు. ఏమండి, రేపు చంద్రబాబు నాయుడు చీరాల కాలేజ్ సెంటర్కి వస్తున్నాడు, మీరందరూ రావాలని, మీ కొరకు పులిహారాలు బిర్యానీలు సిద్ధపరచబడ్డాయి అనుకుంటే ఏం చేస్తాం? మనం అందరమే వెళ్ళిపోతాం. నేను వెళ్ళాను గతంలో అలాగే. ఎందుకని? అరే వాటర్ బాటిల్ ఇస్తారు, పులిహారం ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, వచ్చిన వాళ్ళకి 500 ఇస్తారు అనగానే బస్సులు నిండిపోతాయి. ప్రభు సన్నిధికి రండి అంటే మాత్రం సీట్లన్నీ ఖాళీ అయిపోతాయి. అది మన జీవితాలు. ఏ ఉపదేశం కొరకు పరిగెడుతున్నాం? ఏ మాటల కొరకు మనం ఎదురు చూస్తున్నాం? ఏమండి, దేవుని యొక్క మాటలు జీవితాలు కడుతూ ఉన్నాయి. ప్రభు యొక్క మాటలు జీవితాల్ని, బ్రతుకుల్ని సరిచేస్తూ ఉన్నాయి. మరి నీ జీవితాన్ని, నీ బ్రతుకుని సరి చేసుకోవద్దా? సరి చేసుకోవా? ఏమండి, సరి చేసుకుందాం వద్దా? సరి చేసుకోవాలంటే ఎవరి మాటలు వినాలి? సరి చేసేటువంటి మాటలే మనము వినాలి. పాడు చేసేటువంటి మాటలు కాదు, పతనము చేసేటువంటి మాటల కోసం కాదు మనం చెవి ఎక్కేది. పోయిన శనివారం ఏమండి, స్నేహితుల మాటలు విని జీవితాలు పాడు చేసుకున్నటువంటి సందర్భాలు చూసామా లేదా? చూసాం. అమ్నోను అనేటువంటి వాడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవడాడు? యెహోనాదాబు అనేటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఏమండి, అమ్నోను అప్పటికీ పాపంలో ఉన్నాడు. ఈ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తున్నాడు? మరొక మనుషుడితో స్నేహం చేస్తున్నాడు. ఏమండి, వీడికి ఏదో ఆశ పుట్టిందంట అమ్నోను అనేటువంటి వ్యక్తికి. ఈ ఆశను వాడి స్నేహితుడు తెలియపరిచాడు. ఈ స్నేహితుడు తెలియపరిస్తే వీడేం చెప్పాలా? ఏం చెప్పాలా? మంచి స్నేహితుడైతే ఒరే నీ ఆలోచన మంచిది కాదు, చెడ్డదని చెప్పాలా. కానీ ఈడు చెడ్డోడే, ఆడు చెడ్డోడే. స్నేహితులు ఇద్దరు చెడ్డోళ్ళే, ఇద్దరు పాపంలో ఉన్నవాళ్ళే. అందుకే ఈ పాపం కాస్త ఎక్కడికి ప్లాన్ వేసింది? ఏమండి, ఒక స్త్రీని అవమానపరచడానికి ప్లాన్ వేశారు వీళ్ళు. స్నేహితుడు చెప్తున్నాడు మరొక స్నేహితుడికి, ఒరే అలాగే చేయరా, ఇలాగ చేయరా అమ్మాయిని అంటున్నాడు. ఎంత దుర్మార్గమైన పనులండి. మనుషుల మాటలు వింటే జీవితాలు బాగుపడతాయి, నాశనం అయిపోతాయా? నాశనం అయిపోతాయి, జీవితాలు బాగుపడవు. ఎవరి మాటలు వింటే జీవితాలు బాగుపడతాయి? దేవుని మాటలు. అందుకే ప్రభు అంటాడు, ఉపదేశమును మనస్సున ఉంచు. తెలివి కలిగినటువంటి మాటల కొరకు నువ్వేం చేయాలా? చెవి యొగ్గాల. అది నీ జీవితాన్ని బాగు చేసేది. ఏమండి, ఈరోజున ఎంతమంది సాక్ష్యాలు చెప్పట్లేదు? అయ్యా, ప్రభు నమ్మిన తర్వాత ప్రభు మాటలు బట్టి నరహంతకుడిగా ఉండిన వాడిని ఇప్పుడు ఏమయ్యా, నేను మారు మనసు పొందాను.
గజ దొంగగా ఉన్నటువంటి నేను ప్రభు నమ్మిన తర్వాత ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జీవితాలు చక్కబరుచుకున్నానని ఎంతమంది సాక్ష్యాలు చెప్పట్లేదండి? ఏమో చెప్పట్లేదా? వింటున్నారా మీరు? ఏమో మీరు వింటున్నారు లేదు, కానీ నేను మాత్రం వింటున్నాను. ఈ వాక్యము ద్వారాగా అనేక జీవితాలు ఏమండి చీకటిలో నుండి వెలుగులోకి వస్తున్నాయి. అసత్యంలో బ్రతికినటువంటి వారు ఈ వాక్యము ద్వారాగా సత్యాన్ని తెలుసుకుంటున్నారు. జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి, కనబడుతున్నాయి రుజువులు. డ్రగ్స్ వాడేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని, మందు తాగేవాడిని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి అవన్నీ నేను మానుకున్నానని సాక్ష్యాలు వినబడుతున్నాయి. ఏమండి, కడపలో ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, మొన్ననే నేను విన్నా సాక్ష్యం. ఏమండి, ఎంతోమందిని చంపాడంట, ఎంతోమంది మీద బాంబులు వేశాడంట, ఎంతోమందిని గన్నుతో కాల్చాడంట. కానీ ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి అంటే ఆయన ఏం చేశాడు? ఏమండి, గన్ను పట్టుకోవాల్సిన ఈ చేతితోటి ఏం పట్టుకుంటున్నాడట? దేవుని యొక్క వాక్యం పట్టుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. ఏమండి, అందుకనే ప్రభు యొక్క మాటలు బట్టి మనం ఎప్పటికీ కూడా శ్రద్ధ కలిగిన వారే ఉండాలా, ఇష్టపడాలా ఆయన ఉపదేశం కొరకు. ఏమండి, ఎంతోమంది సైంటిస్టులకు కూడా సృష్టి యొక్క రహస్యానికి ఇదే మూల కారణం అయింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఏమండి, రేపు రాబోయేటువంటి దినాల్లో ఏం జరగబోతుంది నేర్పించేది కూడా ఇదే. యుద్ధాలు జరుగుతున్నాయి, వాటి కారణాలు ఎతుకుతుంది కూడా ఇందులోనే. ఏమండి, అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా ఇదే కనబడుతుంది. ఏమండి, ఆలోచిస్తున్నారు మీరు? కరోనాలో ఒక వ్యాధి వచ్చింది. కరోనాలోనే ఒక వ్యాధి బ్లాక్ ఫంగస్ అని విన్నారా పేరు? బ్లాక్ ఫంగస్ విన్నారు, బాగా తెలుసు కదా అది. ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఏ గ్రంథంలో అయినా రాయబడినట్టు మీకు తెలుసా మీకు? ఇది కాదు, వేరే గ్రంథాల్లో బైబిల్లో రాయబడింది. బూజు అనేటువంటి పదం అక్కడ రాయబడింది. బూజు అంటే ఏంటంటే ఫంగస్ అంటారు. ఏమండి, బైబిల్లో రాయబడింది ఆ వ్యాధి గురించి. అర్థమవుతుందా? ఎప్పుడో రాయబడినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నువ్వు చూస్తున్నావా? నువ్వు వింటున్నావా? వింటున్నావా, చూస్తున్నావా? చెప్పండి. వింటున్నాము, చూస్తున్నాం. సృష్టికి ఏమండి ఒక నిదర్శనంగా ఈ గ్రంథం కనబడుతుంది. మరి ఇలాంటి గ్రంథాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడే. ఎంతమంది చదువుతున్నాము గ్రంథాన్ని? ఆలోచించండి. ఎంతమంది ఈ గ్రంథాన్ని పట్ల శ్రద్ధను వహిస్తున్నాం? ఎంతమంది ఈ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను బోధించేటప్పుడు వినటానికి చెవి ఎక్కుతూ ఉన్నాం? గమనిస్తున్నారా మీరు? ఏమండి, ప్రభువు తెలియచేయబోయేటువంటి మాటల కొరకంట మోషే ఎలాగున్నాడంట? ఉపవాసముతో ఉన్నాడు. ఉపవాసంతో ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉన్నాడు. మరి నీకు అదే సమయం ఇవ్వబడిందే, నీకు దేవుడు అదే కాలాన్ని అనుగ్రహించాడే. మరి ఆ కాలాన్ని బట్టి నువ్వు ఎలాగున్నావు? మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కరోజు కూడా మానలేదన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక్కరోజు కూడా మానలేదన్న వాళ్ళు 1, 2, 3. సరే, మీ ఇష్టం, అది నేనేం చేయలేను అనుకోండి. ఏమండి, శ్రద్ధ కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు? శ్రద్ధ కలిగిన వారికి దేవుడు ఒకటి, ప్రభు యొక్క ఇష్టాన్ని సంపాదించుకున్న వారికి దేవుడు ఇచ్చేటువంటి మేలు ఏంటి? అక్కడ ఏ మేలు పొందుకున్నాడు కుష్ఠరోగి? దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ఇష్టాన్ని బట్టి దేవుని యొద్దకు వచ్చి మోకాళ్ళు ఉన్నటువంటి వ్యక్తికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. అలానే దేవుని పట్ల నమ్మకత్వాన్ని చూపించి దేవుని యొక్క వాక్యము కొరకు ప్రభు యొక్క సన్నిధే కావాలనుకొని 40 రోజులు యొక్క క్రమంలో నడిచినటువంటి మోషేకు దేవుడు ఏమిచ్చాడు? నాయకత్వం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నాయకత్వం ఇచ్చాడు. ఏమ్మా, ఆ నమ్మకత్వాన్ని బట్టి నువ్వేం పొందుకోబోతున్నాడు దేవుడు? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. వచ్చినాయి 2 మాటలు. ఒకటి, ఇష్టాన్ని బట్టి ఏం వస్తుంది మనకి? స్వస్థత కలుగుతుంది. 2, నమ్మకత్వాన్ని బట్టి ఏం కనుగొంటాం? దీవెనలు మనం పొందుకుంటాం. ఇప్పుడు శ్రద్ధను బట్టి ఏం చేయబడుతుందో
యోబు గ్రంథం యోబు గ్రంథం యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకుని ఎడల. వెతకటము, బ్రతిమాలటం అనేటువంటి పదాలు దేని సూచిస్తుంది చెప్పండి? వెతకటము, బ్రతిమలాడటం అనే పదాలు ఏ కార్యానికి నిదర్శనంగా ఉన్నాయి చెప్పండి? తెలివైన వాళ్ళైతే చెప్పగలుగుతారు. శ్రద్ధకి. అదవుతుందా? వెతికేవాడు అశ్రద్ధ కలిగిన వాడు వెతుకుతాడు, శ్రద్ధ కలిగిన వాడు వెతుకుతాడు. శ్రద్ధ కలిగిన వాడే వెతుకుతాడు. దాన్ని నేను ఎలాగైనా పొందాలి, దాన్ని నేను ఎలాగైనా చేజిక్కించుకోవాలి, దానిని ఎలాగైనా నేను సంపాదించుకోవాలి అన్న ఆశ కలిగిన వాడు ఖచ్చితంగా శ్రద్ధతో వెతుకుతాడు. ఈ వ్యక్తి కూడా ఏం చేయాలంట? శ్రద్ధగా, జాగ్రత్తగా వెతికినటువంటి వారి పట్ల ఏం చేస్తాడు? 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతునైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు ఏమండి ఏమి నిలుపుతాడు? ఇష్టం ప్రభు అనగానే ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమేరా అన్నాడు. ఏమండి ఆయన పట్ల నమ్మకత్వాన్ని చూపినటువంటి మోషేను కూడా దేవుడు ఏం చేశాడు? నమ్మాడు. వీడు నత్తువాడైనా నా పనికి తగినటువంటి వాడు అని ప్రభు కూడా ఆ వ్యక్తిని ఏం చేసుకున్నాడు? నమ్మాడు. కాబట్టి అన్ని లక్షల్లో ఆయన మాత్రమే ప్రభు యొక్క సన్నిధిలో ఉండి ప్రభు యొక్క వాక్యాన్ని పొందుకున్నాడు, నాయకుడయ్యాడు. అవునా? ఇప్పుడు కూడా దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో లేక శ్రద్ధతో ఏమండి ఉండగలుగుతారో వారిని దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయముగా ఆయన కూడా నీ యందు ఏం చూపుతాడు? మనము దేవుని ఇష్టాన్ని కోరుకుంటే ఆయన ఇష్టాన్ని మన మీద చూపుతాడు. మన నమ్మకత్వాన్ని ఆయన మీద పెడితే ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు? నమ్ముతాడు. అవునా? ఇప్పుడు మూడవది ఏంటి? వెతకటం అనేటువంటి మాటలో మరొక పర్యాయ పదం ఏంటంటే శ్రద్ధ. ఆ శ్రద్ధను గనక ప్రభు పట్ల మనము చూపించిన వారం అయితే ప్రభు కూడా మన మీద ఏం చేస్తాడంట? శ్రద్ధ నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాటలండి. అవునా కదా? అందుకే ప్రభు అన్నాడు, ఉపదేశమున నీ మనసును ఉంచుము, తెలివి కలిగినటువంటి మాటలకు నీవు. తెలివైన మాటలా, తెలివి తక్కువ మాటలా? మా తెలిసిలేవయ్యా అంటారు కదా. నాకైతే తెలియదు, మీకు తెలిసేమో, మీరు ఏ బోధకుడి ద్వారా ఇన్ని ఉంటారేమో నాకు తెలియదు. నాకైతే తెలియదు. నేను కూడా ఈరోజే చూస్తున్నా, నేను కూడా ఈరోజే వింటున్నా ఈ మాట, ఈరోజునే తెలుసుకుంటున్నా. మామూలుగా అయితే ఈరోజు మీకు చెప్పాల్సిన ప్రసంగం ఏంటో తెలుసా? ఈ 40 రోజుల యొక్క విధానం, పద్ధతి అనేది బైబిల్లో ఎక్కడుంది, ఎలాగుంది అనేటువంటిది నేను అనుకున్నాను. కానీ ఇక్కడ నిలబడిన తర్వాత ఇది కాస్త తెలియయింది. మూలవాక్యము మోషే దగ్గరదే. ఏమండి నన్ను చెప్తున్నాను, మూలవాక్యము నిర్గమాకాండం 34వ అధ్యాయంలో 40 రోజుల గురించే, ఆ సందర్భం గురించే చెప్పాలని నేను అనుకున్నాను అక్కడ కూర్చున్నంతసేపు, ఇంటి దగ్గర ఉన్నంతసేపు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా వెళ్ళింది అంటే, ఇక్కడ నెరవేర్చబడేది మన ఇష్టాలకు కాదు, మన ఉపదేశాలు కాదు వినటానికి మీరు వచ్చేది, నేను వచ్చింది ఎవరి ఉపదేశం కొరకు? దేవుని ఉపదేశం కొరకు. అందుకే ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు మనకి ఈ రోజున 3 విషయాలు నేర్పించాడు కదా. ఏంటి? 1 ఇష్టము గురించి, 2 నమ్మకత్వాన్ని గురించి, 3 శ్రద్ధ గురించి. ప్రభు యొక్క ఇష్టాన్ని కోరిన వాడు ఎవరి ఇష్టాన్ని పొందుకుంటాడు? ఆయన ఇష్టాన్నే పొందుకుంటాడు. అలా ఇష్టము పొందినటువంటి వారి పట్ల ఏం జరుగుతుంది? మేలే దేవుడు సిద్ధపరిచాడు. అలానే దేవుని పట్ల నమ్మకత్వమైనటువంటి మనసు కలిగిన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? వారి మీద నమ్మకం ఉంచి వారిని దీవిస్తున్నాడు. మూడవది ఏంటంటే, మనము దేవుని శ్రద్ధగా వెతికిన వారమైతే ప్రభు మన మీద ఏముంచుతాడు? శ్రద్ధ నిలిపి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఆ శ్రద్ధను దేవుడు మన మీద నిలపడం ద్వారాగా మనం ఏం పొందుకుంటాం? పేజీ తిప్పండి. ఇప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము. ఇందులో 3 రకాలైన మేలు కనబడుతున్నాయి. 1 వ్యక్తిగతమైనటువంటి మేలు, 2వది
కుటుంబపరమైనటువంటి మేలు, మూడవది సమాజపరమైనటువంటి మేలు. అర్థమైందా? నా భాష అర్థమైంది కదా? ఎన్ని మేలు కనబడుతున్నాయి? 3 మేలులు. ఏమిటి చెప్పండి? ఒకటి వ్యక్తిగతమైనది, ఆ కుష్ఠరోగికి వ్యక్తిగతంగా మేలు జరిగింది. ఏమండి? రెండవది నమ్మకత్వాన్ని చూపించినటువంటి మోషే ద్వారాగా ఎవరికి మేలు కలగబోతుంది? ఇశ్రాయేలు యొక్క సమాజానికి. ఏమండి? మూడవది శ్రద్ధ అనేటువంటి గుణాన్ని లేక లక్షణాన్ని లేక వ్యక్తిత్వాన్ని ప్రభువుకు మనం కనపరిచిన వారమైతే ఇప్పుడు ఎవరికి కలగబోతుంది? నివాసము. నివాసంలో ఎవరుంటారు? కుటుంబము ఉంటుంది. ఎన్ని జరిగాయి మేళ్ళు? 1 వ్యక్తిగతము, 2 కుటుంబము, 3 సమాజం. అంటే నీ పట్ల దేవుడు జరిగించబోయేటువంటి మేలులు నీవు ద్వారాగా నీకు కలుగుతుంది, అలానే నీ ద్వారాగా నీ కుటుంబానికి కలుగుతుంది, అలాగే నీ ద్వారాగా నీ సమాజానికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. 3 మాటలు చెప్పండి. ఒకటి ఏంటి? ఇష్టం. ఎవరి ఇష్టాన్ని కావాలని కోరుకోవాలి? దేవుని ఇష్టాన్ని కావాలని కోరుకోవాలి. రెండవది ఏంటి? దేవుని యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. మూడవది ఆయన శ్రద్ధ మన మీద నిలిపేటటువంటి విధంగా మనము ప్రభువుని శ్రద్ధతో వెతకాలి. ఈ 3 కార్యాలు ఎవరిలో అయితే ఉంటాయో వారికి ఎన్ని మేలులు? 3 మేలులు. చెప్పండి. 1 వ్యక్తిగతమైన మేలు, రెండవది కుటుంబపరమైన మేలు, మూడవది సమాజపరమైన మేలు. నీ కుటుంబానికి, నీ వ్యక్తిగతంగా, నీ సమాజానికి మేలు కలగాలంటే నీ ద్వారాగా నువ్వు ఈ 3 లక్షణాలు కలిగి ప్రభువుని మనము మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడి ఉన్నాడని, ఉపదేశించాడని. ఆయన ఉపదేశమున ఎక్కడుంచాలి? మనసులో ఉంచాలి, హృదయంలో దాచుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. విన్నారు మంచి మాటలు. విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థనలో చాలామంది సహోదరులు సహాయం కోరుతున్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. జయమా పేరు జయమియా ఎవరు? కొట్టుకొట్టారా? ఈ ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి. కాసులమ్మ గారి కుటుంబం, వారి చెల్లెలు గారు, వారి కుమారుడికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వారి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే కంబాల కనకయ్య గారి కోడలు, పెద్ద కోడలు, రాజుగారి భార్య, ఆయమ్మ కూడా కిడ్నీలో రాళ్ళు నేను గుంటూరు హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే తిరుపతమ్మ గారు తన కుమారుని కొరకు ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన పెట్టండి. ఇలా అందరి కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ వాక్యం విన్నాం. వాక్యమైన దేవుడు ఏం చెప్పాడో, నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవుని పట్ల నమ్మకమైన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఆయన వాక్యం పట్ల ఈ గుణాలు కలిగి ఉన్న వారిని దేవుడు దర్శిస్తున్నాడు, దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అది కుటుంబమైనా, వ్యక్తిగత జీవితమైనా, సమాజమైనా దేవునిలో బలపడాలి, దేవుని ద్వారాగా బాగుపడాలి మనం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం.
40 దినాలు ప్రభు సన్నిధిలో 40 దినాలు ప్రభు సన్నిధిలో క్రమం తప్పగా ఉండటం మనకు ఆశీర్వాదం. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయుట మనకి మేలు. ప్రార్థనలు చేసుకోండి, ప్రార్థనలు ఆపవద్దు. ప్రార్థన ముగింపు కాదు, చేస్తానే ఉండాలి. ప్రార్థన ఆలకించే దేవుడు మనకి ఉన్నాడు. నీ అవసరం ఏదైనా తీర్చగల దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా దాన్ని మార్చగల దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో, ప్రార్థనలో ఉండు. సంఘము ఆసక్తితో ప్రార్థన దేవుడు ఫలింపు చేస్తున్నాడు. సంఘము పట్టుదలతో ప్రార్థన దేవుడు ఫలింపు చేస్తున్నాడు. ప్రార్థన చేసే వ్యక్తి నీకు ఏం కావాలో చెప్పు దేవునికి. నీ కుటుంబములో కానీ, నీ గృహములో కానీ, నీ జీవితంలో కానీ ఏదైతే లోటుగా ఉందో, ఏదైతే కొరతగా ఉందో దాన్ని దేవునికి చెప్పు. నీ అవసరతను దేవుడు తన మహిమ ద్వారాగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనోదుఖము, మనోవిచారము దేవునికి తెలియపరుచుకో. నీకు సంతోషము, సమాధానము, ఆనందము కొరత అయిందా, కొరువైందా చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం అయ్యా. మనసారా దేవుణ్ణి అడగండి, హృదయపూర్వకముగా దేవుణ్ణి అడగండి. మీ ప్రతి అవసరత తీర్చేది దేవుడే. మీకు కావలసింది ఇచ్చేది దేవుడే. ఇష్టపూర్వకంగా అడగండి, దేవుణ్ణి ఇష్టపరచుకోండి. దేవా, నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని అడగండి దేవుణ్ణి. నీ ఇష్టమైతే, నీ ఇష్టమైతే ప్రభువా, నీ చిత్తమైతేనే ప్రభువా నాకేదైనా మేలు చేయగలవు నాయనా. మేము భేదవాళ్ళము తండ్రి, దీనులము నాయనా, దరిద్రులు ప్రభువా. ఒక్కసారి మా ప్రార్థనకి చెవియొగ్గండి తండ్రి. విద్య లేదు, జ్ఞానము లేదు నాయనా, భక్తి అంతకంటే ఎక్కువ కావట్లేదు ప్రభువా. ఏదో కొద్దిగా భక్తితోనే ఉంటున్నాము, కానీ పరిపూర్ణ భక్తి ఇంకా అవ్వట్లేదు నాయనా. వాక్యానుసారమైన భక్తి మాకు కలిగించు ప్రభువా. నీ వాక్యానుసారమైన విశ్వాసము కలిగించు తండ్రి. నీతో నడుస్తున్నాం, నీతో ఉండాలనుకుంటున్నాం ప్రభువా. బలపరచుకోండి నాయనా. మోసే మనుష్యుడే 40 రాత్రింబగళ్ళు వాక్యము కొరకు కనిపెట్టుకొని ఉండుట వలన అతనికి భూలోకములో సర్వాధికారమును కలిగించావు. ఈ సృష్టి మీద, ఈ ప్రకృతి మీద నీ దాసుడికి మోసే గారికి అయా నువ్వే అధికారం ఇచ్చి గొప్ప కార్యములు చేసావయ్యా. అంత మాత్రమే కాదు కానీ మరలా అతనికి
పరలోకములో చేరే భాగ్యమునిచ్చేవయ్యా, నీకు స్తోత్రములు. మాలాంటి మనుష్యుడైనప్పుడు కూడా తన జీవితంలో ఉన్న నమ్మకత్వాన్ని చూశావు, తన జీవితంలో ఉన్న పట్టుదలను చూశావు, అందుకు తనలో దైవభక్తి ఉందని గ్రహించావు. అలాగే నాయనా, మమ్మల్ని కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు నీవిచ్చిన అధికారముతో అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా మమ్మల్ని దీవించి బలపరచు నాయనా. ఈ భూలోకము ఇడవగానే పరలోకము చేరినట్లుగా, నీ చెంతకు వచ్చినట్లుగా అవకాశమును కల్పించు నాయనా. ఇదిగో ప్రభా, సంఘముగా కూడుకొని నిన్ను స్తుతిస్తున్న నీ భక్తులు, నీ బిడ్డలు, విశ్వాసులు, నమ్మకస్తులైన వారిని కూడా నువ్వు కనిపెట్టుచున్న దేవుడిని అన్నావు కదా ప్రభా. నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను, వారు నా వద్ద నివసించినట్లుగా నేను భూలోకములో నమ్మకమైన వారిని చూస్తున్నానన్నావు తండ్రి. అలా నమ్మకమైన బిడ్డలు, భక్తి కలిగిన బిడ్డలు, విశ్వాస యోధులు, పరిశుద్ధ జీవితాన్ని జీవించేవారు నీకు చాలా చాలా ఇష్టము కాబట్టి వారందరిని దీవించినట్లే మేము కూడా అలా ఉండాలని, అలాగే జీవించాలని, అలాగే ప్రవర్తించాలని నిర్ణయించుకొని ఉన్నాము తండ్రి. నీ వాక్యమును వింటూ ఉన్నాం ప్రతిరోజు, ప్రతి దినము క్రమం తప్పగా వాక్యము కొరకే ఆసక్తి కలిగి వస్తున్నాం, వాక్యము కొరకే నమ్మకం కలిగి వస్తున్నాం, వాక్యము కొరకే విశ్వాసముతో వస్తున్నాం. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటని మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో భద్రము చేసుకుంటూ, ఆ మాటలనే స్మరిస్తూ, ఆ మాటలనే మరలా ధ్యానం చేస్తూ ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సియోను కుటుంబాన్ని ప్రభా నువ్వు ఆశీర్వదించు నాయనా. ఈ సియోను కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు ప్రభా. సియోను నివాసులారా అన్నావు, సియోను కుమార్తెలారా అన్నావు, మీ దేవుడును మీ రాజును నేను మీ వద్దకే వస్తున్నానన్నావు. కాబట్టి నైనా వచ్చుచున్న దేవుడువయ్యా, త్వరగా వస్తే మేము కూడా నీతో ఉంటాం కదా ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేర్చాలి, నీ ఉద్దేశం నెరవేర్చాలి. ఇవన్నీ నెరవేరినట్లుగా నీ ఆత్మ ద్వారాగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, ఆరోగ్యముతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యమొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మాటల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. శోధనలే కాకినుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, ఆత్మబలము, శరీర సత్తువ, గాయపడిన వారి గాయాలు కట్టి అందరికీ స్వస్థత, ఆరోగ్యం ఇచ్చి మనందరి ద్వారాగా దేవుడే మహిమ పొందునుగాక. ఆమేన్.